ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ సోదరుడు రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఇది ముఖ్యంగా మన ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల కోసమే ఈ పాత్రికేయుల సమావేశం. కారణం, ఒక వారం 10 రోజుల క్రితం అనుకుంటా, గౌరవనీయులు పెద్ద ఆయన మన ఊరి ఎమ్మెల్యే వరదరాజిరెడ్డి గారు ఒక పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి, ఈ ప్రొద్దుటూరుకు యునాని మెడికల్ కాలేజీని నేను సాధించినాను, ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రగతి, విజయం, నేను సాధించిన ప్రగతి అని చెప్పి ఒక పాత్రికేయుల సమావేశం ద్వారా ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ తెలియజేసినాడు. ప్రకటన ద్వారా తెలియజేయడమే కాకుండా ఆయన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి సంబరాలు కూడా జరుపుకున్నారు. కేకులు కట్ చేసినారు, ఒకరికొకరు తినిపించుకున్నారు. ఆ తర్వాత పెద్ద ఆయనకు అభినందనలు తెలియజేసే కార్యక్రమం కూడా చేసినారు. గొప్పగా నువ్వు సాధించినావు యునాని మెడికల్ కాలేజీ, సూపర్ అని. ఇదంతా ప్రచార యావతో ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు మభ్యపెట్టే దానికోసం, ఆయన అభివృద్ధిని సాధించే సాధకునిగా నిరూపించుకునే దానికోసం చేసిన ప్రయత్నం. ఈ సందర్భంగా యునాని మెడికల్ కాలేజీ గురించి వాస్తవ విషయాలు ఏందో ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నాపైనుంది. ఇది ఎంతవరకు మనకు ఉపయోగము, ప్రొద్దుటూరు ప్రజలకైనా ఎంతవరకు ఉపయోగం, జిల్లా ప్రజలకైనా, రాష్ట్రంలో ఉండబడిన ఏ ప్రజలకైనా వారి పిల్లలు చదువుతూ ఉంటారు కాబట్టి ఎంతవరకు ఉపయోగం అనేది మనకు అవసరం. సవివరంగా మీకు తెలియజేసిన తర్వాత, మీరు విన్న తర్వాత నిజంగా ఇది మనకు ఉపయోగమా కాదనేది మీరే జడ్జిమెంట్ ఇవ్వచ్చు, ప్రజలే ఇవ్వచ్చు. యునాని మెడికల్ కాలేజీ అంటే BUMS అంటారు ఇంగ్లీష్లో, బమ్స్, BUMS, బ్యాచిలర్ ఆఫ్ యునాని అండ్ మెడికల్ సర్జరీ. ఇది 5.5 సంవత్సరం కోర్సు. 4.5 సంవత్సరం చదువుకోవాలా, 1 సంవత్సరం హాస్పిటల్లో పనిచేయాలా. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నీట్ రాయాల, ఎంట్రన్స్. నీట్ రాసిన తర్వాత ఇందులో చేరాల. ఈ మెడికల్ కాలేజీ, ఈ యునాని చదువుకోవాలంటే మొట్టమొదట ప్రాథమికమైనటువంటి లక్షణం ఏంది, దీనికి కావాల్సిన విద్యార్థుల కంటే 10వ తరగతిలో కానీ, ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు కానీ, అరబ్ భాష కానీ, పర్షియన్ భాష కానీ, ఉర్దూ కానీ చదువుకొని ఉండాలి. ఎవరైతే 10వ తరగతి 12వ తరగతిలో ఉర్దూ భాష చదువుకొని ఉంటారో, అరబ్ భాష చదువుకొని ఉంటారో భాషను, లేకపోతే పర్షియన్, ఈ 3 భాషల్లో ఏదో ఒక భాషను చదువుకొని ఉంటే యునాని మెడికల్ కాలేజీలో సీటు లభ్యమయ్యేదానికి ఆస్కారము, చదువుకునేదానికి సులభతరం. అంటే ఇది చదువుకోకపోతే సీట్ రాదా అంటే, చదువుకోకపోతే సీటు వస్తుంది, కానీ యునాని మెడికల్ కాలేజీలో చేరిన తర్వాత సీటు వచ్చినప్పటికీ ఈ 3 భాషల్లో ఒక భాషను నువ్వు నేర్చుకున్న తర్వాతనే అసలు కథలోకి పోతావు. అంటే మళ్ళీ 1 సంవత్సరమో 2 ఏళ్ళలో ఆ భాష చదువుకోవాలా. నేను అడుగుతా ఉన్నా ప్రజలను, ఎవరైనా 100కి 90 మంది ఈ భాషలు వచ్చి ఉంటాయా? అరబ్ భాష వస్తుందా? పర్షియన్ భాష వస్తుందా? ఈ మన భాషలా ఉర్దూ భాష ఎంతమందికి వస్తుంది? ముస్లిం కమ్యూనిటీలో కూడా ఉర్దూ భాష అందరికీ రాదు. హిందీ వేరు, మన తురకం వేరు, ఉర్దూ వేరు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వైద్య శాస్త్రానికి సంబంధించిన, యునాని వైద్య శాస్త్రానికి సంబంధించిన అన్ని పుస్తకాలు ఉర్దూలో ఉంటాయి. తెలుగులో ఉండవు, ఇంగ్లీష్లో ఉండవు, ఉర్దూలో ఉంటాయి. నోట్స్ అంతా ఉర్దూలోనే రాయాల, బోధన అంతా ఉర్దూలోనే ఉంటుంది. ఇది ఎవరు చదువుకోవాలా మరి చెప్పండి ప్రజలారా? ఇది ఎవరికి అవసరం? ఇది ఎవరికి వీలైతుంది? ఇంకా చెప్తా మీకు, నీట్ రాస్తారు. నీట్ రాసిన ప్రతి విద్యార్థి ఏం కోరుకుంటాడంటే MBBS సీట్ కావాలని కోరుకుంటాడు జనరల్. ఆ మార్కులకు MBBS సీట్ రాకపోతే నెక్స్ట్ ఏం కోరుకుంటారు? పశువులకు సంబంధించిన వైద్యం చేసేదాన్ని కోరుకుంటాడు. అది రాకపోతే ఏం కోరుకుంటాడు? హార్టికల్చర్ అంటాడు, ఇంకోటి అంటాడు మార్కుల ప్రకారం.
ఇవన్నీ అయిపోతే చివరన స్క్రాప్ ఏది తెలిసిన యునాని. పోనీ ఈ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయని ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 26 జిల్లాలకు సంబంధించి 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించి 1,60,00,000 మంది కుటుంబాలకు సంబంధించి ఒక్క కాలేజ్ ఉంది ప్రజలారా, యునాని కాలేజ్ ఒక్కటింది. ఒక్కటే, అది గవర్నమెంట్ కాలేజీ, ప్రైవేట్ కాలేజీ లేవు, ఒక్కటే. అది కర్నూలు ఉంది. కారణం డిమాండ్ లేదు, కారణం చదవడానికి ఆసక్తి లేదు, చదవాలనుకునే వాళ్ళకు భాషతో సమస్య ఉంది, చదువుకున్న తర్వాత కావలసినంతమంది భవిష్యత్తు లేదు. సీట్లు ఎన్నో తెలుసునా? సంవత్సరానికి 5 కోట్ల మంది ప్రజలకు 1,60,00,000 మంది కుటుంబాలకు సంబంధించి యునాని మెడికల్ కాలేజీల సీట్లు సంవత్సరానికి 60. ఈ 60 సీట్లు కూడా అయిపోవంట. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా ఎంత గొప్ప కాలేజీ పొద్దుటూరికి మా పెద్ద ఆయన సాధించి పెట్టినాడు. మన పిల్లలకు ఎటువంటి వైద్య శాస్త్రాన్ని అందించడానికి భవిష్యత్తుకు బంగారు బాట వేసినాడో. మరి ఒకరి మూతులలో ఒకరు కేకులు తినిపించుకోవచ్చో తినిపించుకోకూడదో ప్రజలే చెప్పాలమ్మ దీనికి. కానీ వాస్తవానికి ఎన్నికల కంటే ముందు పెద్ద ఆయన చెప్పినది, పెద్ద ఆయన కుమారుడు కొండారెడ్డి గారు చెప్పినది, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి నేను ఒక మెడికల్ కాలేజీ సాధించి పెడతాను అని చెప్పినాడు. ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరి తరఫున మీకు ఓట్లేసి గెలిచినారని మీరు అనుకుంటున్నారు కాబట్టి, నేనైతే అనుకోవడంలే, ఈవీఎం మిషన్లే, ఎన్నిసార్లైనా నా పాయింట్ అదే. మోసం చేసే గెలిచినారు మీరు, నిజాయితీగా గెలిచలే. మీరు ఎన్నిక కాబడినారు కాబట్టి ఏ రూపంలోనైనా కానీ ఎన్నికల కంటే ముందు మీరు ఇచ్చిన వాగ్దానం ఏమైతే మెడికల్ కాలేజ్ ఉందో మీరు మెడికల్ కాలేజ్ తీసుకురావాలా. 2 ఏళ్ళు గడిచింది, ఇంకా 3 ఏళ్ళు ఉంది, తీసుకురావాలా. మీరు మెడికల్ కాలేజీ మీరు తీసుకురాకుండా ఎవరికి అక్కరలేనిది, పిల్లలకు ఉపయోగపడేది, చదువుకోనేది మన ముఖాలు ఎసిరి కొడితే ఆ దీసగచ్చి ఇదేదో పెద్ద మేలు చేసినా అన్నట్టు చెప్పుకొని మెడికల్ కాలేజీ యొక్క చర్చను ముగించాలా అనుకున్నారేమో. కుదరదు, అది మీరు సాధించాల్సిందే. వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డి, ఆయనతో పాటు ఆయన పార్ట్నర్ అయినటువంటి పర్లపాడు మహేశ్వరరెడ్డి, వీళ్ళిద్దరికీ ఉపయోగం. ఏం ఉపయోగము? ఈ కాలేజీ కనుక ఒకవేళ దేవుని దేవల వాళ్ళు ఏదో జీవో ఇచ్చినామన్నారు, జీవోలకే పరిమితం అని నేనంటానా? కాదు, సాధించి పెడతామంటే 10 ఎకరాలు కావాలన్నారు. ఆ 10 ఎకరాలు కామనూరు గిమనూరు ఏడన్నా వాళ్ళకి ఇష్టమైన చూసుకుంటే ముందే ఏదైనా భూములు కొనుక్కోవడము, ఏదైనా సెటప్ చేసుకుంటే విలువలు పెరిగేదానికి. ఆ తర్వాత 70 కోట్ల కాంట్రాక్ట్ ఎవరు వేయకుండా కొండారెడ్డి దౌర్జన్యం చేస్తా అని చెప్పినాడు కదా, దౌర్జన్యం చేసి ఆయన తీసుకొని 30 ఆయన పెట్టుకొని పర్లపాడు మహేష్కి ఇచ్చి ఆ 70 కోట్లకు నాసిరకం పనిచేసి అక్కడ భూములు కొని ఆస్తులు పెంచి ఫైనల్గా లాభం ఎవరికి? వరదరాజరెడ్డి కుమారునికి, 2వ ఎమ్మెల్యేకు, పర్లపాడు మహేశ్వరరెడ్డికి ఉపయోగం. ఇంతకు తప్పితే ఎవరికి దీనివల్ల రాగిన 50 ఉపయోగం లేనే లేదనేది స్పష్టతగా చెప్తాను నేను. దాంట్లో ఎక్కడే కానీ మళ్ళీ నాకు అనుమానం కూడా లేనే లేదు. ఈ జబ్బుల గురించి కూడా గ్రీకు వాళ్ళు చెప్పేది ఏంటంటే గన, మన శరీరం ఎప్పుడైతే సహజ సమతుల్యంలో ఉండదో అప్పుడు ఆరోగ్యం చెడిపోతుంది అని చెప్తుంది ఈ శాస్త్రం. మన లోపల ఆర్గాన్ అంత ఫంక్షనింగ్ ఏమైతే ఉన్నాయో, కిడ్నీ కావచ్చు, లివర్ కావచ్చు, లంగ్స్ కావచ్చు, హార్ట్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, ఇవన్నీ ఏమైతే ఉన్నాయో ఈ ఆర్గాన్ అన్నీ కూడా సహజమైనటువంటి సమతుల్యంలో ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ఇది మనందరికీ తెలిసినదే. ఈ సహజమైన సమతుల్యం చెడిపోతే అప్పుడు జబ్బులు వస్తాయి. అప్పుడు జబ్బులు వస్తే దీనికి ఈ యునాని చేసేది ఏంటంటే కనుక జీవనశైలి విధానం మార్చు, వ్యాయామం చేయి, జలగలతో స్నానంతో చికిత్స చేయి, లేకపోతే తిండి తిప్పలు మార్చు, లేకపోతే ఏదైనా ఔషధాలు కావాల్సింటే జంతువుల నుంచి తయారు చేసేది. అంతకు మించి చేసింది లేదు. వీళ్ళు డాక్టర్ అని కూడా ఎంబీబీఎస్ డాక్టర్ అన్నట్టు కూడా డాక్టర్ అని ఉన్నారు, యునాని డాక్టర్ అనాలా. యునాని డాక్టర్ అనాల్సిందే, డాక్టర్ అనే దానికి కూడా లేదు. ఇంకా కరెక్ట్గా ప్రభుత్వ భాషలో చెప్పాలంటే ప్రభుత్వం దాంట్లో ఉంటుంది ఆయుష్. విన్నారు కదా, ఆయుష్ డాక్టర్ అంటారు. ఈ యునాని మెడికల్ కాలేజీ యొక్క నియమాలు, నిబంధనలు, ఈ సీట్లు, ఈ కథ అంతా కూడా ఆయుష్ పరిధిలోనే వస్తాయి. ఆయుష్ యొక్క పరిధిలోనే వస్తాయి ఇవన్నీ కూడా. ఆయుష్ వైద్య వ్యవస్థలో భాగమే ఇవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు. కప్పింగ్ థెరపీ చేస్తారు. ఏది కప్పింగ్ థెరపీ అంటే ఆడినా అదొక థెరపీ. మసాజ్ చేస్తారు, మసాజ్ బ్రహ్మాండంగా ఉంటుంది, తొమ్మిది అంటే బలి ఉంటుందిలే, మసాజ్ చేస్తారు.
వ్యాయామం చేయమని చెప్తారు, స్నాన చికిత్స చేస్తారు, జలగల చికిత్స చేస్తారు. ఇవి వైద్యం. ఇది యునానీ మెడికల్కి సంబంధించి ఉండేది. ఇప్పుడు ఎప్పటి ప్రజలారా, ఎవరికెవరికి ఇది లాభమో ఎవరికెవరికి నష్టమో? ఈ ప్రొద్దుటూరులో ఉండే పిల్లలకి ఏమైనా లాభమా ఇది? నేను అడుగుతా ఉన్నా, మీకు పర్షియన్ వచ్చా, అరబ్ వచ్చునా, ఉర్దూ వచ్చునా? డాక్టర్ అంటారా? శస్త్రచికిత్స చేస్తావా? పిల్లల భవిష్యత్తు బాగుంటుందా? కాలేజీలు ఉన్నాయా? ఒక కాలేజీ ఉంది, 60 సీట్లు ఉన్నాయి, అవి కూడా అమ్మడబోవు. ఇది తెచ్చి పొద్దుటూరు నియోజకవర్గంలో మా పిల్లల నెత్తిన కిరీటం పెట్టినట్టు మీ ఫోజులా? మీరు బాగుపడేదానికి ఇది? మీరు ఆ చుట్టుపక్కల స్థలాలు కొనుక్కొని లాభపడేదానికి, అది కాంట్రాక్ట్ తీసుకొని మీరు లెక్క 10 కోట్లు 20 కోట్లు సంపాదించుకునేదానికి, స్థలాలు కొని 100 కోట్లు సంపాదించుకునేదానికి మీకు ఉపయోగం తప్ప ఈ నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ ఏ ఒక్కరికి ఉపయోగం లేదు. వీడికి ఈ పేజీ మూసేసి ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీ ప్రకారం మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి కూడా పెట్టినట్టు. పెట్టకపోతే నేను ఒప్పుకోను, మిమ్మల్ని ప్రశ్నిస్తానే ఉంటా. తీరా దగ్గరకు వచ్చిన తర్వాత 28 కూడా మీరు సాధించలేకపోతే 28 సంవత్సరంలో ఈ ఊర్లో నియోజకవర్గంలో ఉండే విద్యార్థులతో పెద్ద స్థాయిలో కూడా ఉద్యోగం కూడా చేస్తా. మీరు చెప్పినారు కాలేజ్ చేస్తామని తేవాలా? నువ్వు అద్దాలే, ఇది తెచ్చినా అంటున్నావు. నువ్వు మన ఊర్లో చెప్పిన పాత సామెతలు చెప్పాలా నేను? ఇంకా పెద్ద అని చెప్పేది ఏంటంటే మెడికల్ కాలేజ్ తేలే, ఏదో ఒకటి లెబ్బా తెచ్చినా సర్దుకోండి. ఇంకా ఏముందిగా, యునానో దాంట్లో మెడికల్ ఉంది, దీంట్లో మెడికల్ ఉంది, దాంట్లో మెడికల్ ఉంది, దీంట్లో మెడికల్, సరిపడా సర్దుకోండి, ఏదో ఒకటి తెచ్చాలే. ఒక్క పిల్లోనికి కూడా ఈ ఊర్లో ఉపయోగం జరగదు జరగదు జరగదు. నేను చెప్పినది అసత్యమైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా పత్రికా ప్రకటన సత్యమేదో చెప్పాలా. ప్రజలు వాస్తవ సత్యాన్ని గ్రహించమని కోరుకుంటా ఉన్నా. వరదరాజరెడ్డి గారి యొక్క జిమ్మిక్స్లు గమనించమని కోరుతూ సెలవు.